హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ పవన్ సత్య గారు, లైఫ్ కోచ్ కమ్ బిజినెస్ మ్యాన్. యాజ్ ఎ లైఫ్ కోచ్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ నాది 6 years జర్నీ. క్లినిక్ స్టార్ట్ చేసింది. సో ర్యాండమ్గా అనుకున్నాను అనమాట, అందరిలాగా ఒక హాస్పిటల్లో వర్క్ చేయాలా లేకుంటే సొంతంగా పెట్టుకోవాలా అనిపిస్తే, అంటే కొన్ని రోజులు వర్క్ చేశాను ఒక ప్లేస్లో, ఎన్విరాన్మెంట్లో. బట్ నాకు అక్కడ నేను ఎందుకు లైఫ్ కోచ్గా మారింది, నేను చూసేటి పెయిన్స్ కదా, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇవి కదా నేను చూసేది మామూలుగా. బట్ లైఫ్ కోచ్గా సడన్గా ఎంట్రీ ఇవ్వడానికి ఒక అబ్బాయి, నాకు తెలిసిన అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అనమాట. చాలా యంగ్ ఏజ్లోనే డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, సూసైడికల్ థాట్స్ వస్తున్నాయి చిన్న చిన్న వాటికి. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న ఏజ్ వాళ్ళు వచ్చేసి మనీ దగ్గర చాలా, అంటే బెట్టింగ్ రూపంలో, ఇప్పుడు నేను చూసేది ఏంటంటే బెట్టింగ్ రూపంలో. కానీ నా పేషెంటే నాకే వచ్చి డబ్బులు అడగడం, అప్పు బెట్టింగ్ అట్లా పోగొట్టుకొని, సార్ నాకు ఇవ్వండి సార్ లేకపోతే చనిపోవాలని. చాలా వరస్ట్ కదా. ఒకవేళ నువ్వు ప్రాపర్ స్లీప్ లేదు, తిండి లేదు, ఎక్కువ ఎక్స్పోజర్, ఇప్పుడు పొల్యూషన్ కావచ్చు, దీని కావచ్చు, ఎక్స్పోజర్ అయినప్పుడు ఆ జెనెటిక్స్ అనేటివి సీవియర్ సడన్ డెసిషన్ తీసుకోవడం, సూసైడల్ చేసేసుకోవడం. యంగ్స్టర్స్లో నేను గమనించింది ఏంటంటే లవ్ ఫెయిల్యూర్స్, అమ్మాయి ఏమన్నా ఒప్పుకోలేదంటే చంపేయడం. జెండర్ ఎట్లా ఉంటుంది? లైక్ మోస్ట్ ఆఫ్ ది జెండర్ బాయ్స్ ఉంటారా, అమ్మాయిలే మోసం చేయడం అయితే అమ్మాయిలే ఎక్కువ మోసం. లైక్ నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది అడుగుతున్నాను, లైక్ ఇట్లా డిప్రెస్డ్ ఉన్నామని చెప్పి కానీ, లేకపోతే నా దగ్గరికి మోస్ట్లీ అమ్మాయిలే, అంటే ఎక్కువ సఫర్ అయ్యేది. ఒకవేళ లవ్లో కానీ ఇది కానీ సఫర్ అవుతూ ఉన్నారనుకోండి, బాగా సఫర్ అయ్యేది ఎవరంటే అమ్మాయిలు అంటే లాంగ్విటీలో. నాకు తెలిసిన ఒక పేషెంట్ ఉన్నారనమాట, కొడుకు చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో చదువుతుంటాడు, నెక్స్ట్ ఇంటర్ వచ్చేపాటికి మళ్ళీ కాలేజ్ హాస్టల్లో చదివాడు. సో ఆవిడ ఎక్కువ బెంగ పెట్టేసుకుని, ఎక్కువ దిగులు పడి, ఆలోచన చెంది ఆవిడకి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చిందనమాట. పార్కిన్సన్స్ డిసీజ్ ఎట్లుంటుందంటే, వాళ్ళు నువ్వు ఎంత నవ్వించినా కూడా ఇట్లే ఉంటారనమాట, ఇట్లే. చాలా మంది యంగ్స్టర్స్కి బ్రేకప్ కావచ్చు, కెరియర్ సైడ్ గురించి ఆలోచించి కావచ్చు, ఇయర్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటారు కదా, నిద్ర ఉండదు. అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్యూచర్ లో కానీ, ఎవరైతే సరిగ్గా నిద్ర సరిగ్గా ఇయర్స్ ఆఫ్ వాళ్ళు ఏం దారి తీస్తుంది అంటే, మోస్ట్ ఆఫ్ ది టైం నిద్ర లేకపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్, చాలా ఛాన్సెస్, హై ఛాన్సెస్. ప్రాపర్ నిద్ర లేకపోయినా సరే. ఇప్పుడు నేను లాస్ట్ టైం ఒక పేషెంట్ చూసి, సిఓపిడి అనమాట, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. పేషెంట్ చూస్తే అసలు ఎట్లున్నాడంటే విచిత్రమైన కోపం. సార్ మీ దగ్గరకు వస్తే తగ్గుతుందని వచ్చాము, ఏంటి సార్ తగ్గట్లేదని కోపంగా. నాకు కూడా ఒక బ్రేకప్, ఏదో ఒక లవ్ ఫెయిల్యూర్ ఉందనమాట. స్మోకింగ్ ఒక పక్క, లవ్ ఫెయిల్యూరు, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కలిపేసి. హాయ్ హలో వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ పవన్ సత్య గారు, లైఫ్ కోచ్ కమ్ బిజినెస్ మ్యాన్. హలో పవన్ గారు. హలో అండి. సో ఎలా ఉన్నారు? ప్రస్తుతానికైతే పర్లేదు, నడుస్తుంది. ఓకే, సో చెప్పండి బ్రో, ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? యాజ్ ఎ లైఫ్ కోచ్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ నాది 6 years జర్నీ. క్లినిక్ స్టార్ట్ చేసింది. సో ర్యాండమ్గా అనుకున్నాను అనమాట, అందరిలాగా ఒక హాస్పిటల్లో వర్క్ చేయాలా లేకుంటే సొంతంగా పెట్టుకోవాలా అనిపిస్తే, అంటే కొన్ని రోజులు వర్క్ చేశాను ఒక ప్లేస్లో, ఎన్విరాన్మెంట్లో. బట్ నాకు అక్కడ ఎన్విరాన్మెంట్ అంటే టార్గెట్స్ ఇవ్వడము. హాస్పిటల్లో ఏంటంటే మెయిన్గా టార్గెట్స్ ఉండకూడదు. ఒక పేషెంట్స్ని ఇది చూడు, వాళ్ళని ఎట్లయినా కానీ ఇది చేయండి, ఇది చెప్పండి, ఆ టార్గెట్స్ అనిపించాయి నాకు స్టార్టింగ్లో. బట్ అందుకే ఎందుకు సడన్గా ఫ్రీ లైఫ్ స్టైల్ అంటే మనమే ఒకటి ఓపెన్ చేద్దామని ఇంట్లో స్టార్ట్ చేసింది అనమాట క్లినిక్. అది కొద్దిగా బాగా సక్సెస్ అయ్యి, ఎంత సక్సెస్ అంటే పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్ వచ్చేంత వరకు అనమాట, అంత సక్సెస్ అయ్యిందనమాట విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్లో. సో అలా అక్కడి నుంచి మళ్ళీ ఒక క్లినిక్ పెట్టేయడము, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఒక క్లినిక్ పెట్టేయడము, మళ్ళీ గుంటూరులో ఒక క్లినిక్. ఈ క్లినిక్స్ పెట్టేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, జనాలు ఎక్కువ మందిని చూడడం వల్ల, అంటే తినడానికి కూడా టైం ఉండేది కాదనమాట. అట్లా చూసి పేషెంట్లని ఎక్కువ, అంటే వాళ్ళ జర్నీ నాకు అనిపించేది ఏంటంటే, వాళ్ళు సఫర్ అయ్యేది ఒక పెయిన్, అంటే నార్మల్ మన దగ్గరకు ఒక పెయిన్తో వస్తారు,
బట్ తీరా చూస్తే వాళ్ళ హిస్టరీ చెక్ చేస్తే రకరకాల పెయిన్స్ ఉంటాయన్నమాట. నేను వెళ్ళే అప్రోచ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనమాట. అది చాలా తక్కువ మంది వెళ్తారనమాట ఆ అప్రోచ్లో ట్రీట్మెంట్. లైక్ జెనెటిక్స్ వరకు వెళ్తాను అనమాట. ఎవరైనా మీకు మీ మీ హిస్టరీలో, మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా అడిగి వాళ్ళ సైడ్ నా పేపర్ తీసుకున్నట్లుంటే అసెస్మెంట్ పేపర్ సైడ్కి రాసింటా అనమాట. ఏదేది డిసీజ్తో సఫర్ అయ్యింటారు మొత్తం కొన్ని కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలని చెప్పి మేము షార్ట్ కట్స్ రాసుకుంటాం అనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల వచ్చారు ఇప్పుడు మోకాలు నొప్పికి, నడుము నొప్పికి, లేకపోతే డిప్రెషన్కి, యాంగ్జైటీ వచ్చారనుకోండి, అది ఆ రోజుతో అంటే చిన్న పెయిన్స్కి వచ్చారు ఆ రోజే ట్రీట్మెంట్ చేసి పంపించామనేది కాకుండా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఒక 5 days 6 days ఉంటే క్వశ్చన్స్ ఏం అడగాను, హిస్టరీ అంత తవ్వము. ఒకవేళ మోర్ దాన్ 6 months కానీ 1 year కానీ 2 years కానీ పెయిన్ ఉందంటే అప్పుడు హిస్టరీ అడగడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో నా జర్నీ ఆల్మోస్ట్ ఇది ఒక 6 years జర్నీ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు 3 branches ఉన్నాయా 4? 3 branches. ఓకే, ఎలా మేనేజ్ చేస్తారు మరి? 15 daysకి ఒకసారి ఆదోని బ్రాంచ్కి వెళ్తాను అనమాట. కర్నూలు దగ్గర ఆదోని అని ఉంటుంది. సో ఆ ప్లేస్కి 3 days ఉంటాను అనమాట. సాటర్డే, సండే, మండే 3 days ఉంటాను. ఈ హైదరాబాద్లో వచ్చేసి రెగ్యులర్గా ఉంటాను. క్వార్టర్లీ గుంటూరుకి వెళ్తాను అనమాట రేర్గా. సో ఇవి ఇట్లా మేనేజ్ చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి. ఓకే, మీ కింద అసిస్టెంట్ డాక్టర్స్ కానీ ఉంటారు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ స్టాఫే ఆల్మోస్ట్ ఒక 15 దాకా ఉన్నారనమాట స్టాఫ్. ఓకే, సూపర్. అసలు మీ ఫిలాసఫీ ఏంటి అండ్ ఎట్లా అప్రోచ్ అవుతారు మీరు క్లయింట్? ఓకే, నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ నేను చదివింది బ్యాచిలర్స్ డిగ్రీ అపోలో కాలేజ్లో అనమాట. బ్యాచిలర్ బీపీటీ, బ్యాచిలర్ ఫిజియోథెరపీ. తర్వాత నా పీజీ వచ్చేసి గుంటూరులో అయిందనమాట, ఎంఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇక్కడ చేస్తున్నప్పుడే నేను స్టార్ట్ చేశాను అనమాట క్లినిక్. బట్ అక్కడ నాకు అప్రోచ్ అయింది ఏంటంటే నా పర్సంటేజ్ స్టార్టింగ్లో పేషెంట్స్ చూస్తున్నాం కానీ ఒక 50-50 ఉండే, అంటే సక్సెస్ రేట్ ఎక్కువ లేకుండే. ఎందుకు ఇట్లా అవుతుంది క్వశ్చనింగ్ నేనే, ఎట్లా రాంగ్ ట్రీట్మెంట్ అప్రోచ్లో వెళ్తున్నాము, ఇది కాదు ట్రీట్మెంట్ అని. అప్పుడు మార్చుకొని విధానం చూస్తే చాలామంది ఆ పెయిన్ రావడానికి రీజన్స్ జెనెటిక్ ఇందాక అన్నాం కదా, ఇంకొకటి సైకాలజీ అంటే సైకాట్రిక్ పరంగా కూడా ఏదైనా సఫర్ అయ్యే వాళ్ళు, ఇప్పుడు విపరీతంగా నిద్ర లేని వాళ్ళు ఉంటారనుకోండి, మొత్తం ఓల్ జాయింట్స్ బాడీ పెయిన్స్ ఉంటాయన్నమాట. సీవియర్ యాంగ్జైటీ కానీ లేకపోతే హిస్టరీలో వాళ్ళకి ఒక 10 years 15 years బ్యాక్ ఏదైనా డిసీజ్తో ఉన్నవాళ్ళు, వాళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ లేకపోతే మయోసైటిస్ కానీ, సమంత సేమ్ లైక్ డయాగ్నోజ్ అయింది కదా. సో ఇలాంటి జాయింట్ డిసీజులు కానీ సఫర్ అవుతుంటారనమాట. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి పెయిన్ వెనకాల ఏదో ఒకటి స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ, మామూలు స్ట్రెస్సా, విచిత్రమైన స్ట్రెస్, సీవియర్గా ఉన్నాయా అనేది ఆలోచించుకుంటా అనమాట. సో అలాంటప్పుడే ఇప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది. ఇప్పుడు నేను థియేటర్ యాక్టర్ కూడా అనమాట. ఒక అబ్బాయి, నాకు తెలిసిన అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అనమాట. నేను ఎందుకు లైఫ్ కోచ్గా మారింది, నేను చూసేటి పెయిన్స్ కదా, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇవి కదా నేను చూసేది మామూలుగా. బట్ లైఫ్ కోచ్గా సడన్గా ఎంట్రీ ఇవ్వడానికి నాకు తెలిసిన అబ్బాయి థియేటర్లో వేసిన వంశీ అనే ఒక అబ్బాయి అనమాట, సూసైడ్ ఇంట్లోనే ఊరేసుకొని చనిపోయాడు అనమాట. నెక్స్ట్ మా రిలేటివ్స్లోనే ఛాన్సెస్ రాక కాదు, చిన్న ఏజ్ అబ్బాయి, అడిక్షన్స్ ఏమైనా అవ్వచ్చు మనకు తెలియదు, ప్రాపర్ తెలియకుండా ఊరికి అనలేం కదా. వాళ్ళకి ఇంట్లో ఒకే ఒక అబ్బాయి అనమాట, వాళ్ళ ఫ్యామిలీకి ఒకే ఒక అబ్బాయి. సో ఆ పెయిన్ ఉంటుంది చూడండి, నేను దగ్గర ఉండి చూశాను. సో ఎక్కడో నాకు తెలిసింటే అబ్బాయి సూసైడల్ థాట్స్ ఉండింటే నేను ఏమైనా హెల్ప్ చేసేవాడిని అబ్బాయికి. డైలీ క్వశ్చనింగ్ అనమాట, నేనే క్వశ్చనింగ్. అసలుకి వాడు నీ చుట్టే తిరిగాడు అన్ని రోజులు, నీకు ఎప్పుడు గుర్తు రాలేదా అబ్బాయి సూసైడల్ థాట్స్, మళ్ళీ ఉండేది నువ్వు మెడికల్ ఫీల్డ్ డాక్టర్ అంటారు, కామన్ సెన్స్, నేనే తిట్టుకోవడం. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒకరు చనిపోయారా. నెక్స్ట్ మా రిలేటివ్స్లో కూడా ఒకరు సూసైడల్ థాట్స్ అనమాట, ఇట్లనే సూసైడ్ చేసుకున్నారు, బావిలోకి దూకి చనిపోయారు. ఇంకొకరు వచ్చేసి షిజోఫ్రెనియా కేసు మా రిలేటివ్స్లోనే. ఆ అమ్మాయి ఏంటంటే ట్యాబ్లెట్స్ వేసుకోకుండా, అంటే ఆ కేసుతో ఉండి కూడా ప్రాపర్ డయాగ్నోస్ కానీ, ఇప్పుడు ఇంట్లో ఒక మనిషి సఫర్ అవుతుంటారు సైకాట్రిక్ కానీ ఏదన్నా, ఆ ఇంట్లో పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని ఆమెను చిన్న పాపలో కానీ చిన్న బాబులాగా చూసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైతే వాడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎదురు మాట్లాడుతున్నాడు అని చేసి ఈడ్చి కొట్టడం, అవి ఇవి చేయడం వల్ల చనిపోయారు. ఇట్లా ఇవన్నీ నా సరౌండింగ్స్లోనే అంతమందిని చూసి, చనిపోయేది చూసి సమ్వేర్ హ్యావ్ టు స్టార్ట్ అని చెప్పేసి లైఫ్ కోచ్గా అనే ఒక, అంటే సైకాలజీ డిగ్రీ తీసుకొని మళ్ళీ చదవడం స్టార్ట్ చేసి కేసెస్ కౌన్సిలింగ్ చేయడము, రైట్ అప్రోచ్లో వెళ్ళడము, వీళ్ళకి సిబిటి సెషన్స్ అనమాట. అంటే
కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు అనమాట. ఓకే. ఇప్పుడు ఒక కౌన్సిలింగ్లో ఒకలాగా ప్రవర్తిస్తుంటారు, ఇంకొక కొన్ని నాతో ఒక బంధం ఏర్పడ్డాక, రిలేషన్గా ఏర్పడ్డాక వాళ్ళ కౌన్సిలింగ్ తీరు మారడము. సో ఇవన్నీ జరిగాయి అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయ్యింది మెయిన్ రీజన్స్ వచ్చేసి అక్కడ చనిపోవడం వల్ల, కొంతమంది చనిపోవడం వల్ల ఆ పెయిన్ భరించలేక నేను స్టార్ట్ చేయడం జరిగింది కౌన్సిలింగ్స్. సో అలా అనమాట. సో మీరు అన్నట్టే ఇప్పుడు చాలా యంగ్ ఏజ్లోనే డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నారు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, సూసైడికల్ థాట్స్ వస్తున్నాయి చిన్న చిన్న వాటికి. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న ఏజ్ వాళ్ళు వచ్చేసి మనీ దగ్గర చాలా, అంటే బెట్టింగ్ రూపం. ఇప్పుడు నేను చూసేది ఏంటంటే బెట్టింగ్ రూపంలో కానీ ఎక్కడైనా డబ్బులు పోగొట్టుకొని ఉంటారు. నేను ఇప్పుడు దరిద్రం ఏంటంటే నా పేషెంటే నాకే వచ్చి డబ్బులు అడగడం, అప్పు బెట్టింగ్ అట్లా పోగొట్టుకొని సార్ నాకు ఇవ్వండి సార్ లేకపోతే చనిపోవాలని. చాలా వరస్ట్ ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను కౌన్సిలింగ్స్ ఇచ్చేటప్పుడు కానీ వీడియోస్లో కానీ చాలా మంచిగా మాట్లాడేసరికి ఈయన ఏం అడిగితే ఇచ్చేస్తాడులే అనుకొని అడుగుతారనమాట. నాకే ఎంత స్ట్రగుల్స్ ఉంటుందో నాకు తెలుసు అనమాట. స్టాఫ్స్ పే చేయాలి, రెంట్స్ పే చేయాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ ఇప్పుడున్న జనరేషన్లో క్విక్, అంటే త్వరగా సక్సెస్ కావాలి, స్లో, ఆ బ్రెయిన్తో ఆలోచించి డబ్బుల విషయం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లైఫ్లో సక్సెస్ త్వరగా వచ్చేసేయాలి. ఏదైనా స్లోగా వచ్చేది మనకు అవసరం లేదు, త్వరగా వచ్చేయాలనే క్రమంలో వీళ్ళ బ్రెయిన్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ బాడీలోనే ఒక 20,000 to 40,000 జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ ఎప్పుడు ఏవి యాక్టివేట్ అవుతాయో, ఎప్పుడు ఏవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయో తెలియదు. ఇప్పుడు సూసైడల్ థాట్స్ వచ్చాయనుకోండి, ఈ 20,000 to 40,000లో జీన్స్ ఒక ఏరియా దగ్గర ఒక సేమ్ ల్యాడర్ లాగా ఉంటుంది, మన జీన్స్ ల్యాడర్ లాగా. సో ఆ ఒక రీజియన్ దగ్గర అది సెల్ పోయింది అనుకుందాం, అదే ఆ ఏరియా మొత్తము డ్యామేజ్ అయ్యింది అనుకుందాం. ఈ అబ్బాయికి ఆ టైంలో డ్యామేజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే విపరీతంగా ఆలోచించడం అవ్వచ్చు, డైట్ అవ్వచ్చు. కొంతమంది బాగా డిప్రెస్డ్ ఉన్నప్పుడు ఫుడ్ సరిగ్గా తినరు. మనం లవ్ ఫెయిల్యూర్లో అయితేనే బ్రేకప్లో ఇట్లా చూస్తాం కదా, సేమ్ లైక్ అదనమాట. అదే ఆలోచించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ బ్రెయిన్కి ఇచ్చేసి ఇవన్నీ జెనెటిక్స్ చేంజ్ చేస్తుంది. డైలీ ఎవరికి తెలియదు కానీ ఒక 10 లక్షల సార్లు మన జెనెటిక్స్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది అనమాట. డైలీ డ్యామేజ్ అవుతుంది. మనకుండే ఇమ్యూనిటీ అంటే సెల్ఫ్ మెకానిజం ఉండడం వల్ల అదే రిపేర్ జరుగుతుంటుంది డైలీ. నువ్వు డైలీ ఒక 10,000 టైమ్స్ నీ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ అది రిపీట్. నువ్వు ప్రాపర్ స్లీప్ యూజ్ చేస్తున్నప్పుడు మెకానిజం యాక్టివేట్ అయ్యి, మన ఇమ్యూనిటీ సెల్ఫ్ మెకానిజం యాక్టివేట్ అయ్యి అదే రిపేర్ చేస్తుంది అనమాట. ఒకవేళ నువ్వు ప్రాపర్ స్లీప్ లేదు, తిండి లేదు, ఎక్కువ ఎక్స్పోజర్, ఇప్పుడు పొల్యూషన్ కావచ్చు, దీనికి కావచ్చు, ఎక్స్పోజర్ అయినప్పుడు ఆ జెనెటిక్స్ అనేటివి యాక్టివేట్ అయిపోయి చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట. సీవియర్ సడన్ డెసిషన్ తీసుకోవడం, సూసైడల్ చేసేసుకోవడం. యంగ్స్టర్స్లో నేను గమనించింది ఏంటంటే క్విక్ సక్సెస్ రావాలి, త్వరగా మనీ రావాలి, లవ్ ఫెయిల్యూర్స్, అమ్మాయి ఏమన్నా ఒప్పుకోలేదంటే చంపేయడం, ఇటు సైడ్ అబ్బాయి ఏమన్నా బ్లాక్మెయిలింగ్ చేయడం, ఇటు సైడ్ అమ్మాయిలు కూడా ఏం తక్కువ లేరనమాట, బ్లాక్మెయిలింగ్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ జెండర్ ఎట్లా ఉంటుంది? లైక్ మోస్ట్ ఆఫ్ ది జెండర్ బాయ్స్ ఉంటారా, అమ్మాయిలే మోసం చేయడం అయితే అమ్మాయిలు ఎక్కువ మోసం. లైక్ నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది అడుగుతున్నాను, లైక్ ఇట్లా డిప్రెస్డ్ ఉన్నామని చెప్పి కానీ, లేకపోతే నా దగ్గరికి మోస్ట్లీ అమ్మాయిలు అంటే ఎక్కువ సఫర్ అయ్యేది. ఒకవేళ లవ్లో కానీ ఇది కానీ సఫర్ అవుతూ ఉన్నారనుకోండి, బాగా సఫర్ అయ్యేది ఎవరంటే అమ్మాయిలు. లాంగ్ వీటీలో బాగా సఫర్ అవుతారు. మోసం చేసేది కూడా వాళ్ళే, బట్ సఫర్ అయ్యేది కూడా వాళ్ళే అనమాట లాంగ్ టైంలో. అబ్బాయి ఏంటంటే మోసపోతారు, చాలా మోసపోతారు. బట్ వాళ్ళు ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళకి స్ట్రగుల్స్ కానీ, ఫ్యామిలీలో ఉండే బర్డన్స్ అవ్వచ్చు, స్ట్రగుల్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, కెరియర్ పరంగా అవ్వచ్చు, బయటకు వచ్చేస్తారు. బట్ అమ్మాయిలు అట్లా కాదు. ఒకవేళ మోసం చేసి వాళ్ళు హెల్త్ సఫర్ అవుతారు, ఒక పక్క గిల్టీ ప్రెషర్తో చాలా ఇయర్స్ దాన్ని పొడిగించుకుంటూ వస్తారనమాట. సేమ్ లైక్ మనం డ్రాగన్ మూవీలో చూసాం అనుకోండి, ఆ అమ్మాయి అంటుంది చూడు, అనుపమ పరమేశ్వర్, నేను మోసం చేశాను ఫీల్ అవుతున్నాను, అందుకే మళ్ళీ వచ్చాను, నేను ఎగ్జామ్ పాస్ చేయడానికి అంటది. సో అలా అనమాట. గిల్టీతో చాలామంది కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో మోస్ట్లీ అమ్మాయిలు అబ్బాయిలు సఫర్ అయ్యే దాంట్లో వచ్చేసి నా దగ్గర కౌన్సిలింగ్స్ వచ్చేటప్పుడు మాత్రము చాలా వరకు నార్మల్ కౌన్సిలింగ్స్ ద్వారానే ఇవ్వడానికి పోతాను అనమాట. అంటే ఒక 4 times 5 times రాగానే నీకు అర్థమవుతుంది ఆ పేషెంట్ ఏంటి అనేది. ఇంకా రాదు అన్నప్పుడు వెంటనే సైకియాట్రిక్కి, అంటే నాకు తెలిసిన 2 హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట. టాప్ మోస్ట్ డాక్టర్స్, డాక్టర్ జీవి రావు అవ్వచ్చు ఆశా హాస్పిటల్లో కానీ, డాక్టర్ సిద్ధార్థన్ టీమ్ అపోలో హాస్పిటల్ కానీ. సో అక్కడికి పంపించేస్తాను అనమాట. ఎందుకంటే అవి కౌన్సిలింగ్స్ ద్వారా వెళ్ళేటివి కాదు,
డైరెక్ట్గా మెడికేషన్స్ పైన వెళ్ళాల్సిందే అనమాట. సో అలా ఉంటాయి అన్నమాట. మెడికేషన్ అంటే ఏ టైప్ ఆఫ్ మెడికేషన్ ఉంటుంది? అంటే లైక్ మెడిసిన్సా, లేకపోతే మైండ్ సెట్ చేంజ్ చేసే ప్రాసెస్ ఉంటుందా? లైక్ ఏ టైప్ ఆఫ్ మెడికేషన్ ఉంటుంది? మోస్ట్లీ వాళ్ళకు అంటే మైండ్ని కూల్ చేయడానికి మెడికేషన్స్ ఉంటాయి. బెంజోడయాజిపైన్స్ అంటారు, అంటే వాళ్ళకి కామ్గా ఉంచడానికి. లేకపోతే కొంతమందికి ఇప్పుడు నైట్ టైం స్లీప్ సరిగ్గా చేయలేదనుకోండి, వాళ్ళకి మెలటోనిన్ అనేది తక్కువ ఉంటుంది. సో మెలటోనిన్ పెట్టడం కానీ, మెలటోనిన్ అనేది ఇట్స్ హార్మోన్. ఎవరైతే సరిగ్గా స్లీప్ చేయరో వాళ్ళకి, ఎవరికైతే మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఉండదో, సో అలాంటి వాళ్ళకి అవి ఇవ్వడము టాబ్లెట్స్. నెక్స్ట్ ఇంకా చాలా టాబ్లెట్స్ ఉంటాయి వాళ్ళ మైండ్ని కూల్ చేయడానికి, కామ్ ఉంచడానికి. మోస్ట్ ఆఫ్ ది టాబ్లెట్స్ ఒకవేళ బ్రెయిన్లో సెల్స్ కానీ ఏమైనా డ్యామేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్కిన్సన్స్ అని ఉంటుంది. ఒక మనిషి పైన ఎక్కువ బెంగ పెట్టుకొని కూడా డిసీజ్ వస్తుంది అనమాట. అంటే బ్రెయిన్లో ఉండే డోపమైన్ అది తగ్గడం వల్ల కూడా మనకి ఒక డిసీజ్ వస్తుంది అనమాట. జస్ట్ బెంగ పెట్టుకుంటే. ఇప్పుడు నాకు తెలిసిన ఒక పేషెంట్ ఉన్నారనమాట. కొడుకు చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో చదువుతుంటాడు. నెక్స్ట్ ఇంటర్ వచ్చేపాటికి మళ్ళీ కాలేజ్ హాస్టల్లో చదివాడు. అంటే తల్లి దగ్గర ఉండేది తక్కువ, మళ్ళీ మెడికల్ డిగ్రీ వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ పీజీ ఇట్లా చదువుతూనే ఉన్నాడు. తల్లి దగ్గర ఉండే ఏమంటారు ఆ బాండ్ కానీ తక్కువ అయిందనమాట. సో ఆవిడ ఎక్కువ బెంగ పెట్టేసుకుని, ఎక్కువ దిగులు పడి, ఆలోచన చెంది ఆవిడకి పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చిందనమాట. పార్కిన్సన్స్ డిసీజ్ ఎట్లుంటుందంటే, వాళ్ళు నువ్వు ఎంత నవ్వించినా కూడా ఇట్లే ఉంటారనమాట. ఇట్లే ఏం చదరు. ఇప్పుడు నువ్వు నడిచే విధానం ఉంటుంది కదా, మామూలుగా ఇట్లా నడవరనమాట. ఇట్లా ఎక్కువ ఫ్రీక్వెంట్ ఫాల్స్ ఉంటుంది, పడుతూ ఉంటారనమాట. సో అడుగులు కానీ, కొంతమందికి ఇట్లా హ్యాండ్ షివరింగ్ వస్తుంటుంది. కండిషన్ అట్లే. అంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన జెనెటిక్స్ యాక్టివేట్ అయ్యి ప్రతి ఒక్కటి ఒకదానికొకటి రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో అలా. ఇప్పుడు నిద్ర విషయానికి వస్తే చాలా మంది యంగ్స్టర్స్కి బ్రేకప్ కావచ్చు, కెరియర్ సైడ్ గురించి ఆలోచించి కావచ్చు, ఇయర్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటారు కదా, నిద్ర ఉండదు చాలా. అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్యూచర్లో కానీ, ఎవరైతే సరిగ్గా నిద్ర సరిగ్గా ఇయర్స్ ఆఫ్, అంటే అది 6 months అన్నట్టు కాదు, ఇంకా ఇయర్స్ నుంచి నిద్ర ఉండదు సరిగా. వాళ్ళు ఏం దారి తీస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది టైం యాంగ్జైటీ అంటే నిద్ర రావట్లేదంటే అర్థం చేసుకోవాల్సింది ఫుల్గా యాంగ్జైటీ అయ్యారని అర్థం. యాంగ్జైటీ ఏం చేస్తుంది అంటే, ఎంత నువ్వు నిద్రపోవాలని ట్రై చేసినా కూడా అది యాక్టివ్గా ఉంచుతుంది అనమాట. ఎందుకంటే లోపల నీకు కామ్నెస్ కానీ, హ్యాపీనెస్ కానీ, ఏదో పోగొట్టుకున్నాననే ఫీలింగ్ మన బ్రెయిన్ సెల్స్, అంటే మనకుండే హ్యాపీ హార్మోన్స్ ఇవన్నీ ఆక్సిటోసిన్ అవ్వచ్చు. హ్యాపీ హార్మోన్స్ మనలో లేకపోవడం వల్ల మొత్తానికి నిద్ర కొన్నిసార్లు అయితే డెడ్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఇంకా వాళ్ళకి యాక్టివేట్ అవ్వడమే చాలా కష్టం అనమాట. సో ఈ స్ట్రెస్ హార్మోన్, మెయిన్ కార్టిసోల్ అనే హార్మోన్, మన బాడీలో అతి పెద్ద దారుణమైన హార్మోన్ ఉందంటే అది స్ట్రెస్ హార్మోన్ అనమాట. ఇది ఒకసారి యాక్టివేట్ అయింది అనుకో మమ్మల్ని ఎక్కడికొని తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా హార్ట్ అటాక్ అని విని ఉంటాము. సో ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడుకునేటివే. ఈ నిద్ర లేకపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే చాలా ఛాన్సెస్, హై ఛాన్సెస్. ప్రాపర్ నిద్ర లేకపోయినా సరే, మనం ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్ యాక్టివేట్ చేస్తామో అప్పుడు స్టార్ట్. నిద్ర ఉండదు. మీరు అన్నారు ఇందాక రాత్రిపూట నిద్ర అంతా పోరు. వాళ్ళకి యాక్టివేట్ అయిన వెంటనే ఏమవుతుంది, మజిల్స్, ఇక్కడ చెస్ట్ మజిల్, కార్డియాక్ మజిల్స్ అని ఉంటుంది, మయోకార్డియల్ మజిల్స్ కానీ, ఇవి ఏంటంటే ఎప్పుడైతే ప్రాపర్ రెస్ట్ ఉండవో స్టార్ట్. అవి ఎప్పుడైతే రెస్ట్ లేకుండా ఫెటిగ్ అవుతూ పెయిన్, చెప్పింటారు కొంతమంది ఇట్లా పెయిన్ వస్తుంది అంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సి, ఫస్ట్ చెస్ట్ మజిల్ని యాక్టివేట్ చేస్తుంది, తర్వాత కార్డియాక్ మజిల్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే ఫెటిగ్ అవ్వడం, మజిల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. వెంటనే ఏమైపోతుంది అంటే మన హార్ట్కి వెళ్ళే క్యారోటిడ్ ఆర్టరీ, అంటే క్యారోటిడ్ వెయిన్కి సంబంధించింది, దాంట్లో ఏమైపోతుంది అంటే త్వరగా, అంటే లైక్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. సో వెంటనే హార్ట్ అటాక్ రావడం. అందుకే కాబట్టి ఏంటంటే ప్రాపర్ నిద్ర ఉంటే మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి, జాయింట్స్ రిలాక్స్ అవుతాయి. సో ప్రాపర్ నిద్ర లేకపోవడం వల్ల, స్ట్రెస్ హార్మోన్ యాక్టివేట్ చేయడం వల్లే మనకు నిద్ర రాదు. ఇప్పుడు హార్ట్ అటాక్ అన్నారు కదా, లైక్ యాసిడిటీ వల్ల కూడా ఇక్కడ పెయిన్ వస్తుంది. అవును. సో దానికి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి? ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఏమంటారు, పించింగ్ పెయిన్ అంటే మంటలాగా అనిపించింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ నేను చెప్పేది. రైట్ సైడ్ ఉన్న దానికి మీరు అంత తీసేసినా ఏం కాదు, సంబంధం లేదు. మోస్ట్ ఆఫ్ ది టైం ఎప్పుడైనా సరే, ఏ పైన అయినా సరే, చెస్ట్ అవ్వచ్చు, ఏదైనా ఈ పార్ట్లో వస్తే యాసిడిటీ అన్నట్టు. మోస్ట్లీ రైట్ సైడ్ వస్తే యాసిడికే మోస్ట్లీ. ఇట్ డిపెండ్స్ ఆన్ మళ్ళీ వాళ్ళ హిస్టరీ అడగాలి. అంటే ఎట్లా పెయిన్ ఉంది, అంటే ఒక చోటనే ఉందా, లేకపోతే రేడియేటింగ్ లాగుతుందా. సో అట్లా అడిగి మనం ట్రీట్మెంట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే
మనం అడగాల్సింది ఏంటంటే ఏమన్నా ఎప్పటి నుంచి వస్తుంది అంటే, ఒకవేళ వాళ్ళు ఒక 3 months 4 months అన్నారు అనుకోండి, సో మళ్ళీ ఎండోస్కోపీ వేసి గ్యాస్ మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం చెక్ చేయాలి. ఎండోస్కోపీలో ఈసోఫాగస్ ఇవన్నీ చెక్ చేయాలి. కొన్ని చోట్ల ఏంటంటే అల్సర్స్ కూడా ఫామ్ ఉంటుంది, దానివల్ల కూడా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. లైక్ డిఫరెన్స్ ఉంటుందా బ్రో? లైక్ ఇక్కడ వచ్చే పెయిన్కి ఇక్కడ వచ్చే పెయిన్కి, ఇక్కడ వస్తే యాసిడిటీ అన్నట్టు, ఇక్కడ వస్తే కూడా హార్ట్ అటాక్ చెస్ట్ మజిల్ కూడా అంటే పెయిన్స్ మనం అట్లా డిసైడ్ చేయలేము అనమాట. లెఫ్ట్ కొన్నిసార్లు ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఉన్నా కూడా అగ్రివేట్ అవుతుంటుంది, నెక్ పెయిన్ ఉన్నా కూడా ఇదంతా అగ్రివేట్ రేడియేషన్ అవుతుంటుంది. అంటే ప్రాపర్గా తీసుకుని మనం వెళ్ళే డాక్టర్స్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ ఇది హార్ట్ పెయిన్ అనుకుందాం, ఏముంది ఈసీజీ చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుని నార్మల్ వచ్చింది అనుకోండి లైట్, బట్ అప్పుడు మనము ఈసీజీ కానీ మీరు తెలుస్తుంది అంటున్నారా? హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ముందే మనం ఈసీజీ తీసుకుంటే తెలిసిపోతుంది. ఈసీజీ ట్రెడ్మిల్ కానీ ఈసీజీ కానీ మనం వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు కార్డియాలజిస్ట్ చెక్ చేసి చెప్పేస్తారు. కానీ ఎంత త్వరగా అయితే అంటే మన దాంట్లో ఏంటంటే ఏమిటికైనా ఖర్చు పెట్టుకుంటాం కానీ హెల్త్కి ₹1 ఖర్చు పెట్టామన్నమాట. పెట్టాలంటే ఎందుకు బాగానే ఉన్నాం కదా, బాగానే ఉన్నాం ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. బట్ ఇప్పుడు నేనే ఉన్నాను, రెగ్యులర్గా జిమ్ చేస్తాను, డైట్స్ మారుస్తాను. ఎందుకు? పేషెంట్స్ కోసం. 1 year మొత్తం వెజిటేరియన్ డైట్, 1 year మొత్తం నాన్ వెజిటేరియన్ డైట్, విచిత్రంగా కేజీలు తినడం, తక్కువ చేయడము, ఇవన్నీ ఎందుకు చేసిన నా పైన ఎక్స్పెరిమెంట్స్. ఎవరిపైన చేస్తే ఇప్పుడు మామూలుగా జనాలు కుక్కలు ఇది ఎలుకల పైన వీటిపైన చేస్తారు, నేను నా పైన అన్ని మొత్తం ఫుడ్లు డైట్లు అన్నీ నా పైన చేసుకున్నాను. నాకే రిస్క్. నేను ఆ రిస్క్ నుంచి ఎట్లా బయటపడాలని నేనే మళ్ళీ ప్లాన్ వేసుకోవడము, స్ట్రాటజీస్ వేసుకోవడము. సో బిఫోర్ మనం ఎవరికైనా చెప్పే ముందు ఫస్ట్ నువ్వు చేసి ఉండాలి అని అంటాం కదా సామెత. సో అందుకే నేనే వేసుకొని ఫుడ్ డైట్ విషయం పరంగా అవ్వచ్చు, వీటి పరంగా అవ్వచ్చు, అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైం హార్ట్ అటాక్ కానీ దీనికి కానీ పెయిన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మనం వెళ్ళే డాక్టర్ దగ్గర బట్టి మనకి తెలుస్తుంది. ఇంతకుముందు ఒక 5-10 years బ్యాక్ అబోవ్ 50 అబోవ్ 40 వాళ్ళకే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు 16 years నుంచి స్టార్ట్ అవుతుంది. రీసెంట్ ఒక వీడియో వైరల్ అయింది, చూసారా? క్రికెట్ ఆడుతుంటే ఇలా అనుకుంటూ సైన్ ఇట్లా పెట్టుకున్నాడు. సో ఆ కేసు గురించి ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే సమ్మర్ ఇది ఒకటి బాగా మనకి మజిల్స్ అన్నీ ఫెటిగ్ అయిపోతుంటాయి, అంటే మొత్తం డీహైడ్రేషన్. నువ్వు ఎంత తీసుకున్నా సరిపోదు అనమాట. ఈ సమ్మర్లో వాటర్ తాగాల్సి వస్తూనే ఉంటుంది అనమాట. రావడానికి అదొక ఛాన్స్ కాదు కానీ, బట్ ఒకవేళ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఆ కేసులో విషయానికి వచ్చేసి మార్నింగ్ తిన్నడా లేదా, లేకపోతే వాళ్ళ హిస్టరీలో ఎవరికైనా కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఉంటే కూడా చాలా హై ఛాన్సెస్ ఉంటుంది అనమాట హార్ట్ అటాక్ రావడానికి. సో మనం చెక్ చేసుకోవాల్సింది అట్లీస్ట్ ఆ అబ్బాయి నేను చూసినప్పుడు ఏంటంటే క్యాబ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ పడుతుంది. ఇప్పుడుండే టెంపరేచర్ ఎట్లుందంటే ఘోరంగా ఉందన్నమాట. మనం ఏసీ వేసుకొని పెట్టుకున్నా కూడా 24 రెగ్యులర్గా 18 20 22 పెట్టే వాళ్ళం కూడా ఇప్పుడు 17 పెట్టినా కూడా ఆ హీట్ వస్తుందన్నమాట. సో అర్థం చేసుకోవాల్సింది బయట ఎంత టెంపరేచర్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇంత టెంపరేచర్ లోపల ఉండే వాళ్ళకి ఇంత అవుతుందంటే బయట అంత మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆడి, సో ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది, నెక్స్ట్ బీపీ డౌన్ అయిపోయి ఉంటుంది, హార్ట్ పైన ప్రెషర్, కళ్ళు తిరగడం పెట్టేసుకొని హార్ట్ అటాక్ వచ్చేసింది. సో ఇంత రీజన్స్ ముందు ఇవే ప్రాబ్లమ్స్ వస్తే జస్ట్ మరహా అయితే బీపీ లో బీపీ ఇలా ఉంటుండే, కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తుండే ఈజీగా వచ్చేస్తుంది. ఉన్న ఫుడ్స్ వల్లనా లేకపోతే ఇప్పుడున్న హ్యాబిట్స్ వల్లనా, దీని వల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుంది? మోస్ట్ ఆఫ్ ది టైం ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, స్మోకింగ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు. ఇవి ఏంటంటే ఆల్మోస్ట్ మన మజిల్స్ని కానీ మనకుండే ఇప్పుడు నేను లాస్ట్ టైం ఒక పేషెంట్ సిఓపిడి అనమాట, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ పేషెంట్ చూస్తే అసలు ఎట్లున్నాడంటే నార్మల్గా వచ్చాడు, పెయిన్ తగ్గట్లేదు, మోకాళ్ళ లోపలికి వచ్చాడు అనమాట, తగ్గట్లేదు అంటున్నాడు. సరే ఎందుకు తగ్గట్లేదు, ఒకసారి వచ్చాడు, 2 సార్లు, విచిత్రమైన కోపం, సార్ మీ దగ్గరకు వస్తే తగ్గుతుందని వచ్చాము, ఏంటి సార్ తగ్గట్లేదని కోపంగా మొన్ననే వచ్చాడు అనమాట. సరే ఏంటి ఇట్లా చేస్తున్నాడని ఆయన సరే అడిగాను మళ్ళీ ఇంకొకసారి, మీరు పాత రిపోర్ట్లు ఏం లేవు కదా, ఊరికే వస్తున్నారు చూయించుకొని పోతున్నారంటే, అప్పుడు ఆ రిపోర్ట్స్ ఆయన చూస్తే ఆయనకి ఎప్పుడో ముందు టీబీ ఉండే, టీబీతో పాటు సిఓపిడి, మొత్తం లంగ్స్ అంతా డ్యామేజ్ అయింది. ఆయన లంగ్స్ రిపోర్ట్ చూస్తే ఎట్లుందంటే మొత్తం బ్లాక్స్, అంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం చెడిపోయింది. సో లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాలి. అట్లాంటి మనిషికి నిద్ర లేదు, ఇది లేదు, పైసలు లేవు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలంటే కూడా. సో అట్లే వస్తున్నాడు, స్టిల్ ఆయన సర్వైవ్ అవుతున్నాడు. కారణం ఏంటంటే డైట్, ఫుడ్ హ్యాబిట్స్ మారాయి, అన్నీ
స్మోక్ మానేశాడు, అన్నీ మానేశాడు. స్టిల్ ఆ నిద్ర రాకపోవడం ఉంటుంది చూడండి. ఈ సిఓపిడితో బాగా దాంతో ఫైట్ చేసి 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 ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయింది ఆలోచించి స్ట్రెస్ తెచ్చుకొని డిప్రెషన్ యాంగ్జైటీకి వెళ్ళిపోయి ఆయనకు విపరీతమైన పెయిన్స్ అని ఇదని కాదు ఏది తగ్గదనమాట. తీరా రీజన్ ఏంటి? స్మోకింగ్, ఆల్కహాల్. అదే. సో నేనేమంటున్నా, అతను స్మోకింగ్ మానేశారు అన్నారు, మానేసి ఇయర్స్ అవుతుందా? ఇయర్స్ ఏం కాదు, ఒక 2-3 ఇయర్స్. ఇయర్స్ అయినా లంగ్స్ అంతే ఇన్ఫెక్టెడ్ అంతే ఉంటుంది. అదేం పెద్ద ఏం లాభం ఏమి ఉండదు అనమాట. సర్వైవల్ బట్టి అంటే నేను బతకాలి, నేను ఇంకా ఏమైనా చేయాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకొని ఆయన పైన డిపెండెంట్ అదనమాట. సో మనం బాగా ఉండి అసలు ఏం గురించి ఆలోచించి సరే అయ్యింది మంచి ఫుడ్ డైట్ తీసుకొని లైఫ్ స్టైల్ కొత్తగా స్టార్ట్ చేద్దాం. వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాయన్నమాట లంగ్స్కి సంబంధించి. ఆ ట్యాబ్లెట్స్ రెగ్యులర్ తీసుకుని లైఫ్ లీడ్ చేసుకోవాలి. ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ అనమాట. బట్ థర్డ్ టైంకి అది మొన్న వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇది కేసు అని చెప్పేసి మీ రిపోర్ట్లు పెట్టండి ఇంటి నుంచి వాట్సాప్ పెట్టాడు అనమాట. అప్పుడు చూస్తే ఆయన కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక ప్రశాంతం కూల్నెస్ వచ్చాడనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట కేసు. బట్ తీరా చూస్తే రీజన్ ఏంటి? స్మోకింగ్. సో యంగ్స్టర్స్ కానీ వీళ్ళు కానీ సిగరెట్లు స్మోకింగ్లు పాపం వాళ్ళకి అలవాటు లేకపోయినా కూడా ఫ్రెండ్స్ ద్వారానో వాటి ద్వారానో చాలా మంది యంగ్స్టర్స్ నమ్మరు. అంటే సిగరెట్ తాగడం వల్ల హార్ట్ అటాక్ వస్తుందా ఎంతమంది డాక్టర్స్ చెప్పినా నమ్మరు. దానికి ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా కొంచెం? సో సేమ్ ఇట్లనే సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే, సో నాకు షోల్డర్ కేసు కూడా ఒక కేసు వచ్చిండే. షోల్డర్ కేసు హెవీ స్మోకర్. ఎంత స్మోకర్ అంటే ఇంకా చైన్ స్మోకర్ లాగా అనుకోవచ్చు. సేమ్ నిద్ర లేదు, ఇదే సిమ్టమ్సే. నిద్ర లేదు, ఒక పక్క పెయిన్ తగ్గట్లేదు, డాక్టర్ల పైన విచిత్రమైన కోపము. ఎంత కోపం అంటే అంత కోపం అన్నమాట, కొట్టేసే అంత కోపం అనమాట. సో సరేలే ఏమో చెప్తాడు అనుకుంటే చెప్పాడనమాట రీజన్. ఇవి మాత్రం చెప్పట్లేదు, హ్యాబిట్స్. నా మంచిగా ఉన్నా చెప్పు, నీ ట్రీట్మెంట్ ఏం చెప్పు, ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేయి, ఇట్లా అంటున్నాడు అనమాట. మరి ఆయన నీ హిస్టరీ చెప్పు, నీకు హ్యాబిట్స్ ఏమన్నాయంటే చెప్పాడు. సిగరెట్ ఉంది, ఇది ఉంది. సో స్లీపింగ్ ఎట్లా ఉందన్న? స్లీపింగ్ లేదు, సరిగ్గా అస్సలుకి లేదు స్లీపింగ్. తీరా చూస్తే మళ్ళీ సేమ్ ఇదే కండిషన్ అనమాట. విచిత్రమైన ఆలోచన, విచిత్రమైన అంటే తనకు కూడా ఒక బ్రేకప్, ఏదో ఒక లవ్ ఫెయిల్యూర్ ఉందనమాట. స్మోకింగ్ ఒక పక్క, లవ్ ఫెయిల్యూరు, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కలిపేసి షోల్డర్ని ఇంకా రోజుకి ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట. సరే ఇట్లా కాదని చెప్పేసి ఆయన కౌన్సిలింగ్, నా పైన నమ్మకం లేదు ఆయనకి. ఎందుకంటే ఆల్రెడీ ఒక 4-5 డాక్టర్స్ దగ్గర తిరిగాడే, ఈయన కూడా పెద్ద తోపు ఏమి కాదంటున్నాడు. నేను అన్నా అనమాట, కౌన్సిలింగ్ నా ద్వారా నుంచి ఎంత చెప్పాలో అంత చెప్పాను, మళ్ళీ సెకండ్ టైం రండి, ఇది ఒక్క టైంకి ఏమి అనొద్దండి, సెకండ్ టైం మేము ఎందుకంటే ట్రస్ట్ బిల్డ్ చేయడానికి అనమాట. ఆయనకి ఒక 15 days అయిన తర్వాత ఆయనకు ఒక 10% మంచిగా అనిపించినా నాకు చాలా అనమాట. ఆయనకుండే డిఫికల్టీస్లో ఇప్పుడు ఇది రాలేదనుకోండి, లేకపోతే ఇది రాలేదనుకోండి, ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, నాకు ఆ ఛాన్సెస్ అయి ఉంటుంది చూడండి, అప్పుడు రాలేదు, నేను అందుకే వీడియో తీస్తాను అనమాట, మీకు ఇది రాలేదు ఈసారి వచ్చింది చూడండి. ఆయనకు మాట్లాడడానికి ఎక్కువ లేదనమాట, అవును కరెక్టే వచ్చింది. ఈ సెకండ్ టైం ఏంటంటే ఆయన నన్ను నమ్మేసి, సో నేను చెప్పిందంతా మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో అప్పుడు ఇది మీకు ఇంకా అగ్రివేట్ అవ్వడానికి, అది మీరు ఆ ట్రామా మర్చిపోతలేరు. ఏది లవ్ అవ్వచ్చు, స్మోకింగ్ ఇంకా ఎక్కువ కాలుస్తూనే ఉన్నారు. కానీ మనది ఏంటంటే ఎవరైతే ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆ సెల్స్ అంటే బోన్కు ఉండే సెల్స్ అంతా చచ్చిపోతుంటాయి అనమాట. నెక్రోసిస్ అంటాం అనమాట. అంటే తెలుగులో చెప్పాలంటే అక్కడ ఉండే ఏరియా మొత్తం చనిపోయింది, అవాస్కులర్ నెక్రోసిస్ అనమాట. మొత్తం ఆ ఏరియా మొత్తం మోస్ట్లీ హిప్ వస్తారు అనమాట. షోల్డర్లు కూడా ఎక్కువైనాయి ఈ మధ్యన కేసెస్. మొత్తం ఆ జాయింట్ అంతా పుట్టి బాగా ఉన్న బోన్ని మొత్తం అక్కడ పుచ్చు పట్టడం స్టార్ట్ అవుతుంది. రీజన్స్ ఏంటంటే ఇట్లే అనమాట. తీరా చూస్తే ఆయనకి చెప్పి హ్యాబిట్స్ మార్చుకున్నాడు, స్మోకింగ్ స్టాప్ చేశాడు. డ్యామేజ్ ఏదైతే జరిగిందో దాన్ని అంతవరకు ఏం చేయలేం, కానీ ఇప్పటి నుంచి లైఫ్ స్టైల్ కొత్తగా స్టార్ట్ చేయండి అని చెప్పి మార్చాం. చాలా రికవర్ అయ్యాడు అనమాట. ఆ వీడియో కూడా పెట్టాం. ఓకే. ఇప్పుడు స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళకి, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి, ఫుడ్ కూడా మంచిగా తీసుకునే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉందా? అండ్ ఇప్పుడు మీరు చెప్పిందంట హార్ట్ అటాక్స్ అవాయిడ్ చేయడానికి ఏం ప్రికాషన్స్? వాకింగ్, ఎక్సర్సైజెస్, స్ట్రెంత్ ట్రైనింగ్, ఇవి ఉన్న వాళ్ళకి ఎప్పటికీ నేను చెప్తున్నాను కదా. మరి ఈగో లిఫ్టింగ్ చేయకూడదు. వాళ్ళు అక్కడ చూస్తున్నారని చెప్పేసి ఈగో లిఫ్టింగ్ చేయకూడదు. వాళ్ళు చూస్తున్నారు, నీ ముందోడు అన్ని కేజీలు లేపుతున్నాడు, నేను ఎందుకు అట్లా ఈగో లిఫ్టింగ్కి వెళ్ళకూడదు. ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్క జెనెటిక్స్తో ఉంటుంది అనమాట. వాళ్ళు లేపడానికి వాడికి వెంటనే మజిల్ ప్రొడక్షన్ కానీ అవ్వడానికి వాడి జెనెటిక్స్ స్ట్రాంగ్ ఉండొచ్చు, వాడి ప్యాటర్న్ విధానం, వాడు ఆలోచించే విధానం వేరే ఉండొచ్చు. నేను కూడా అదే కావాలి. ఎప్పుడైతే కంపారిజన్ కానీ ఇది కానీ స్టార్ట్ అయ్యి ఈగో లిఫ్టింగ్ పోతే హార్ట్ అటాక్లు గ్యారంటీ. నార్మల్గా నువ్వు అసలు ఎవ్వరు పట్టించుకోవద్దు,
ప్రశాంతంగా ఎక్సర్సైజ్ చేసుకొని స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంట్లోనే జిమ్కి వెళ్ళాలని రూల్ లేదు, ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ బ్యాండ్ అని ఉంటాయి, డంబెల్స్ అని ఉంటాయి, రెగ్యులర్గా ఇంట్లో చేసేసుకున్నా సార్. ఎక్సర్సైజ్ ఈజ్ ద మెయిన్ కీ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. సో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ప్రాపర్ ఫుడ్, ఏ ఫుడ్ అయినా సరే మోనోక్రోమాటిక్ డైట్, అంటే రెగ్యులర్గా అదే ప్యాటర్న్తో పొద్దునైందేమో ఇదే ఫుడ్ తినాలి, మధ్యాహ్నం అయిందేమో ఇదే ఫుడ్ తినాలి అనేది ఉండకూడదు. ఫుడ్లు మనం భూమి ఇచ్చిందే ఎందుకు ఇచ్చిందే, రకరకాల ఫుడ్స్ని అన్నీ టేస్ట్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండాలి. స్టిక్ అయిపోకూడదు, నేను ఇంతే కూర్చుంటాను ఇంతే తింటాను అనకూడదు అనమాట. రకరకాల ఫుడ్, ఎందుకంటే ఊరికే రాదు మనకి మల్టీవిటమిన్ లేకుంటే డైలీ ట్యాబ్లెట్ మింగుతావా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు, దాని బదులు రకరకాల ఫుడ్ తిను. ఫుడ్లో ఉండేంత ఏమంటారు, మన ఇండియన్ ఫుడ్లో ఉండే అతి పెద్ద ఒక రకమైన మంచి న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్ అనమాట మనది ఇండియా. సో అట్లాంటి ఫుడ్ని మిస్ చేసుకోకుండా నేను ఇదే తింటాను, నేను డైట్ పాటి అదే అన్ని తిను, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చెయ్యి, అదే మెయిన్ కీ అనమాట. మీరు డైట్ అంటే ఒకటి గుర్తొచ్చింది, లైక్ సమ్మర్ అని చెప్పేసి లిక్విడ్ డైట్ చేస్తా, నేను వాటరే తాగుతా, నేను జ్యూసే తాగుతా అట్లా అని చెప్పి ఫుడ్ ఇంటేక్ మానేసిన వాళ్ళు ఉన్నారు. అవును, ఏం చెప్తారు దాని గురించి? సో ఏం చెప్తామంటే లిక్విడ్ డైట్లు ఇవన్నీ క్రాష్ డైట్లు అనమాట. అరే ప్రశాంతంగా ఫైబర్స్ ఎక్కడ, ప్రోటీన్ ఎక్కడ, ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్ ఎక్కడ, ఇవన్నీ పట్టించుకోరు అనమాట. జస్ట్ మెయిన్ వీడియోలు సోషల్ మీడియా ఎక్కువ ఏం చెప్పారో అదే పాటిస్తున్నారు. మన తాతలు ముత్తాతలు అనుకోండి, బ్యాక్ సైడ్ పూర్వం అనుకోండి, జ్యూసులు కాదు ఏం కదా, వాళ్ళు ప్రశాంతంగా అన్నం 3 పూటలు తిని. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్లు 3 పూటలు అన్నం తినే వాళ్ళు ఉంటారు. నేను అడుగుతాను ఏం పని చేస్తారు, పొద్దున్న లేచిన పొలం పని చేస్తూ ఉంటారు, పొద్దున్న లేచిన ఈ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి స్టిల్ నేను బ్యాక్ పెయిన్కి వచ్చినప్పుడు ముట్టుకొని చూస్తుంది మజిల్స్ ఒక్కొక్కరివి స్టిఫ్, అంటే వర్కౌట్ చేసే వాళ్ళు ఎట్లుంటాయి మజిల్స్, వాళ్ళు కూడా అట్లుంటాయి అనమాట. నేను అనుకున్నాను, నేను డైలీకి వెళ్ళి జిమ్లో కష్టపడేది ఒకటే, వీళ్ళు పొలం పని చేసి వాళ్ళు అడిగింది ఒకటి, 8 సార్లు రైస్ తింటారంట, 3 సార్లు తినేసేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు 2000 క్యాలరీస్ మామూలు ఒక మనిషి నార్మల్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్ తీసుకోవాల్సిన దానికంటే వాళ్ళు దానికంటే ఎక్కువ పని చేస్తున్నారు, 2000 క్యాలరీస్ కంటే ఎక్కువ బర్న్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు 3 పూటలు అన్నం తీసుకోవడం తప్పేం లేదు. బట్ వాళ్ళకి ఎందుకు పెయిన్స్ వస్తున్నాయి అట్లాంటి వాళ్ళకంటే వాళ్ళు రాంగ్ పోస్చర్లో కానీ తెలియకుండా పోస్చర్లో ఉండడం, లేకుంటే మన పద్ధతులు పాటించుకోవడం, అంటే పొలం పని చేసేటప్పుడు నడుముకి బిగించేసి బట్టను ఏదైనా ఒకటి కట్టేసుకొని పని చేయాలని తెలియదు వాళ్ళకి. ఏముందిలే మనకు వయసు ఉందని చేసుకుంటారు, బోన్ అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత వస్తారనమాట. సో అట్లా ఇప్పుడు మోస్ట్లీ నేనేమంటున్నా అంటే సాలిడ్స్, లిక్విడ్స్ వచ్చేసి ఎక్కువ దానిపైన డిపెండ్ అవ్వకూడదు అనమాట. ప్రాపర్ ఫైబర్ కానీ, ప్రోటీన్ కంటెంట్ కానీ, కార్బ్స్ కానీ, మంచి హెల్తీ కార్బ్స్ తీసుకొని కూడా ప్రశాంతంగా తినేసేయచ్చు అనమాట. ఫుడ్ కంటే లిక్విడ్స్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, లైక్ బక్కగా కావాలనుకున్న వాళ్ళు. లైక్ ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి? చూడండి, ఇది చాలా మందికి తెలియదు. ఫ్యాట్ లాస్ వేరు, వెయిట్ లాస్ వేరు. వెయిట్ లాస్లో ఏంటంటే ఇప్పుడు నేను లిక్విడ్స్ తీసేసుకొని మొత్తం మజిల్ అంతా పోతుంది, వాళ్ళకి మజిల్ ఉండదు, ఏం ఉండవు అనమాట. మొత్తం ఇట్లా ఒకటి ఉంటుంది, స్ట్రా వీల్చి పిప్పిలాగా మొత్తం స్ట్రా వీల్చి పిప్పేసినట్లు మొత్తం ఇట్లుంటారు, అస్థిపంజరం లాగా ఉంటారు జ్యూస్ డైట్లు చేసిన వాళ్ళు. ప్రాపర్గా వెయిట్ లాస్కి బదులు ఫ్యాట్ లాస్, ఓన్లీ ఫ్యాట్ పైన ఫోకస్ తీసేసి మజిల్ని పెంచుకుందాం. అదే వెయిట్ మెయింటైన్ చేసుకో, అదే ప్రశాంతంగా ఉండు, మజిల్ని పెంచు, ఫ్యాట్ని తగ్గించు. ఈ ట్రిక్ తెలియక అందరూ పోతూనే ఉంటారు. ఆ డైట్ తగ్గించారనేది హ్యాపీగా ఉంటారు, బట్ సైడ్ ఎఫెక్ట్స్ మీరు అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ ఘోరంగా ఉంటుంది అనమాట. ప్రాపర్ స్లీప్ ఉండదు, లేకపోతే డైజెషన్ ఇష్యూస్ చూపించేస్తుంది, కొద్దిగా గ్యాప్లో చూపించేస్తుంది. ఆ హ్యాపీనెస్లో బాగా బరువు తగ్గామే సూపర్ అనుకుంటారు, కానీ మజిల్ ఈజ్ ద మెయిన్ కి. మన ఇండియా వచ్చేసి ప్రోటీన్ డెఫిషియన్సీ కంట్రీ. అసలు ప్రోటీన్ తక్కువ ఉన్న కంట్రీ ఏదైనా ఉంది ఫస్ట్ మనదే ఇండియానే వస్తుంది అనమాట. ఎందుకంటే మన వాళ్ళు రైస్లు ఇవి తిని కడుపులు నింపుకుంటాం. ఒకవేళ ఇదే జ్యూస్ డైట్లకు వస్తే త్వరగా మనకి క్విక్ ప్రాసెస్, ఇందాక చెప్పా కదా, త్వరగా ఏదైనా కానీ సక్సెస్ రావాలి, స్లోగా వచ్చేది మనకి గిట్టుబాటు కాదనమాట. సో అట్లా చేయకూడదు అనమాట. ప్రాపర్ ప్రోటీన్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. మరి దానిపైన టాపిక్ సపరేట్ చెప్తాను అనమాట ప్రోటీన్ గురించి. ఇదంతా చాలామంది మిత్లో బతుకుతున్నారు. జ్యూసులు డైట్లు తాగండి, ఆ టైంకి ఒక పూటకు తాగండి, మిగతా అంతా ఫుడ్ ఫాలో అవ్వండి. రైస్ తినండి, ఏమైనా తినండి, మీ క్యాలరీస్ బర్న్ చేయండి, ఎంతైనా తినండి. ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేసుకుంటే క్యాలరీస్ బర్న్ అయితే మీరు పర్ఫెక్ట్ హెల్తీగా ఉంటారనమాట. సో అలా